జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. సోమవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీంతో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉన్న షేక్పేట ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 22న నామినేషన్ల పరిశీలన ఉండగా 24 వరకు విత్డ్రా గడువు ఉంది. ఇక నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుండగా 14న యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ జరగనుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్. మహేశ్వరి, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఏర్పడినటువంటి ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే రేపటి నుంచి అంటే సోమవారం నుంచి ఈ నెల 21వ తేదీ వరకు 10 రోజుల పాటు నామినేషన్లకు స్వీకరణ కూడా ఎప్పుడు సిద్ధమైంది. అయితే రేపు నోటిఫికేషన్ విడుదల కాగానే నామినేషన్లు స్వీకరిస్తారు. రేపటి నుంచి అభ్యర్థులు నామినేషన్లు వేసుకోవచ్చు. సో మొత్తం 10 రోజుల సమయం అయితే నామినేషన్లకు ఉంది. ఆ తర్వాత 24 వరకు కూడా నామినేషన్ల అటు స్క్రూటినీ, ఉపసంహరణ ఇవన్నిటికి కూడా ఉంది. సో ఆ తర్వాత ఈ నెల వచ్చే నెల 11వ తేదీన పోలింగ్ జరగగా 14వ తేదీన యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో అటు కౌంటింగ్ కూడా ఉంటుంది. సో దీనికి ఇప్పటికే రేపటి నుంచి నామినేషన్ ఉండడంతో అటు హైదరాబాద్ కమిషనర్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే నామినేషన్ కి సంబంధించి ఇటు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉన్నటువంటి షేక్పేట ఎంఆర్ఓ కార్యాలయంలో రిటర్నింగ్ ఆఫీసర్ ఏర్పాటు చేశారు. అక్కడ నామినేషన్లు కూడా వేస్తారు. సో నామినేషన్ కేంద్రానికి చుట్టూ కూడా అటు పికెటింగ్ కావచ్చు, భారీ భద్రత, సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే అటు ఎన్నికల సిబ్బంది కూడా అక్కడే ఉండి అటు నామినేషన్లు ఎట్లా వేయాలి, దానికి సంబంధించి ర్యాలీలు, ఎటువంటి ర్యాలీలు ఉండకూడదు, నామినేషన్ కేంద్రానికి సంబంధించి 100 మీటర్ల లోపు ఎటువంటి రూల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇప్పటికే అటు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ ఇప్పుడు దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. సో రేపటి నుంచి నామినేషన్లు మొదలు కావడంతో అటు ఇప్పటికే అటు అభ్యర్థులు వీళ్ళందరూ కూడా దానికి సంబంధించి సిద్ధం చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి పడితే మాగంటి సునీతను అనౌన్స్ చేశారు క్యాండిడేట్ గా, అలాగే కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ అనౌన్స్ చేశారు. సో ఇంకా దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.